బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకైతే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా జాబ్ క్యాలెండర్ గురించి ఒక చర్చ జరుగుతుంది. అండ్ 2,00,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వము ఎమ్మటే భర్తీ చేయాలి, నోటిఫికేషన్స్ ఇచ్చి అని చెప్పేసి ఇదొకటి ఉంటుంది. మెయిన్గా చాలామంది ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఎక్కువగా ఎదురు చూసే నోటిఫికేషన్లలో డిఎస్సి ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత వచ్చేసి గ్రూప్ 1, తర్వాత వచ్చేసి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఉంది. తర్వాత అండ్ కానిస్టేబుల్, ఎస్ఐ, బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ జూనియర్ లైన్మెన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈ విధంగా చాలా పోస్టులు ఉన్నాయి. కానీ అత్యధికంగా ఎదురు చూసేది అయితే డిఎస్సి అండ్ గ్రూప్ 2కి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రూప్ 2 అనేది చాలామందికి డ్రీమ్. అండ్ డిఎస్సిలో మరి స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి టీచర్స్ కావాలనేది కూడా చాలామందికి ఒక డ్రీమ్ లక్ష్యంగా పెట్టుకొని చదువుతూ ఉంటారు. మొన్న రీసెంట్లీగా మనకు టెట్ రిజల్ట్ అయితే వచ్చినాయి. టెట్ రిజల్ట్ వచ్చినాక ఎమ్మటే చాలామంది డిఎస్సి అభ్యర్థులకు మాకు డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈరోజు మనకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు విద్యాశాఖతోని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష నిర్వహిస్తున్నారంట. అంటే విద్యాశాఖ సెక్రటరీస్, డైరెక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు, అఫీషియల్ మీటింగ్. మరి ఈ అఫీషియల్ మీటింగ్లో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఈ టీచర్ ఎమ్మెల్సీల గురించి ఒకటి, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే టీచర్ యూనియన్ సంఘాలతో ఒక మీటింగ్. ఇంకోటి ఏంటంటే ఖాళీ భర్తీలు, అంటే టీచర్ పోస్టులు ఏదైతే డిఎస్సిలో ఎన్ని ఖాళీలు మనం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇంకేమన్నా ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా, ఆ ఖాళీలను ఉంటే తొందరగా గుర్తించండి, మనము నోటిఫికేషన్ ఇస్తాము అనే విషయాన్ని చర్చిస్తున్నట్టు మనకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కనుక 100% తన కమిట్మెంట్తో ఉండి 1,164 పోస్టుల డిఎస్సి ఎట్లయితే 2024 అండ్ అక్టోబర్లో రిక్రూట్మెంట్ చేసినాడో డిఎస్సిని టోటల్గా, అలాంటి కమిట్మెంట్తోనే ఇప్పుడు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో డిఎస్సిలో 6,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ కాదు, 100% మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చే డిఎస్సిలో ఒక 10 నుండి 12,000 పోస్టులు ఉండాలి. అత్యధికంగా అలా సింహభాగం వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ ఉండాలి. స్కూల్ అసిస్టెంట్స్కు ప్రమోషన్స్ ఎడ్జిటీకి ఇస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఉంటే ఆ ప్రమోషన్స్ ఎడ్జిటీలకు 20% కేటాయించి 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఎస్ఏలకు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్స్ ద్వారా జరిపించాలనేది కూడా ప్రాథమికంగా ఒక డిమాండ్ అవుతున్నది. వీటన్నిటిని మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా వీళ్ళందరికీ న్యాయం చేస్తారు అనేది అతి కొద్ది డేస్లో మనకైతే తెలియబోతుంది. మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి అనేది ఫిబ్రవరి 3వ వారంలో వస్తుందని మొన్న రీసెంట్లీగా ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే మనకున్న సోర్సెస్ ద్వారా వచ్చింది. నేను ఆ వీడియో చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఫిబ్రవరి 3వ వారంలో డిఎస్సి రాదని నాకు తెలుసు. అందుకని వీడియో చేయాలి. ఎందుకంటే వివిధ యూట్యూబ్ ఛానల్స్, వివిధ ఛానల్స్ అంటే డిఎస్సి బేస్గా నడిచే ఛానల్స్ అని చెప్పేసినాయి. కానీ ఎందుకు చెప్పలే అంటే మనం చెప్తే ఒక జెన్యూన్ ఉండాలి. ఒక విషయంలో మనం చెప్తే అది ఖచ్చితంగా మన వ్యూవర్స్ బిలీవ్ చేయాలి, విశ్వసించాలి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఫిబ్రవరి 3వ వారంలో వస్తుందా, 2వ వారంలో వస్తుందా? రాదు. ఎందుకు రాదు? మనకి ఎలక్షన్ కోడ్ ఉంది. 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. మనకి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 15 లోపు మనకు, లేక ఫిబ్రవరి 18 లోపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్ వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మార్చి 20 వరకు వస్తాయి. అది ఫిబ్రవరి 20 అండ్ లేదా 15 లోపు ఇవన్నీ వస్తాయి నోటిఫికేషన్స్. మార్చ్ 10 లేదా 15వ తారీఖు వరకు నోటిఫికేషన్ సంబంధించిన ఎలక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అప్పటి వరకు మార్చి 10 వరకు 15 వరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది. దీని కారణంగా మనకి ఎక్కడికి వెళ్ళి డిఎస్సి వస్తుందండి, డిఎస్సి రాదు. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే 100% ఉంది. దీన్ని మీరు గమనించాలి. మిత్రులకు మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారంటే డిఎస్సి తొందర వస్తుంది అన్నిటికంటే ముందే అంటున్నారు. 100% అన్నిటికంటే ముందు వచ్చేది డిఎస్సి. 100% అన్నిటికంటే ముందు వస్తుంది. డిఎస్సి క్లియర్ నోటిఫికేషన్, దానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. రోస్టర్స్ కూడా ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన రోస్టర్ విధానాన్ని కూడా శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మొత్తం టోటల్గా ఈ రోస్టర్ విధానాన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది, దానికి ఆమోదించడం జరిగింది. ఫస్ట్ రోస్టరు ఎస్సీ సబ్ రిజర్వేషన్లో ఎస్సీ బి పడుతుంది అనమాట. అంటే గ్రూప్ బిలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఒక్క పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ ఫస్ట్ వీళ్ళ రోస్టర్లోనే యాడ్ అవుతుంది.
అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారో మీకు 9% రిజర్వేషన్ ఉంది. మీకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్సే కావచ్చు, హెచ్జిటీలే కావచ్చు, మంచి అవకాశం ఉంటుంది. చాలా బాగా చదవండి. ఈ 2025 సంవత్సరము మీ జీవితాన్ని మార్చే సంవత్సరం. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, నేను ఎన్ని చదివినా నాకు ఉద్యోగాలు వస్తలేవు, నాకంటే మామూలుగా చదివిన వాళ్ళకి మొన్న 2024 డిఎస్సిలో వచ్చింది, మాకు అసలు అవకాశమే రాలేదని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇప్పటి డిఎస్సి అనేది మీకు ఖచ్చితంగా ఒక మీ అంబిషన్ ఏది ఉంటుందో అది నెరవేర్చే సందర్భం అన్నమాట. మీకు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ టీచర్ అవుతారు, ఖచ్చితంగా మీరు స్కూల్లో వెళ్ళి బోధిస్తారు. మీకు ఏదైతే పేదరికము నిరుద్యోగం ఉందో టోటల్గా ఇవన్నీ కూడా మీ నుండి పారిపోతాయి. వన్స్ మీరు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మీ జనరేషన్స్ హ్యాపీగా సుఖంగా ఉంటాయి. ఎందుకనంటే మీకు తెలుసు, సొసైటీలో నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేసినా కానీ, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినా కానీ దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ లోపు తర్వాత దానికి భూమ్ అనేది పడిపోతుంది. కానీ వన్స్ నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మ్యాక్సిమంలో 30 years 25 years సర్వీస్ ఉంటుంది. సొసైటీలో మంచి వాల్యూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక డిజిగ్నేషన్ నీకు ఉంటుంది, నీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఏడికి వెళ్ళినా కానీ నీకు ఇచ్చే గౌరవం మర్యాదలు ఇక చెప్పనక్కర్లేదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, టెట్లో మాకు ప్రాథమికంగా చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, బార్డర్ మార్కులు అనుకుంటున్న వారికి నేను మళ్ళీ చెప్తున్నా, నీకు టెట్లో ఎంత తక్కువ మార్కులు వచ్చినా కానీ 100% నీకు నీ యొక్క ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది మాత్రం డిఎస్సి ఎగ్జామ్ అనేది గుర్తుపెట్టుకో. డిఎస్సిలా 80 మార్కులకు నువ్వు 100% ఒక 65 68 ఖచ్చితంగా టార్గెట్ చేసి చదువు, 100% నీకు ఉద్యోగం వస్తుంది. చాలామంది అన్న 80కి 72 73 కొట్టచ్చా అంటే ఇంతవరకు అంత స్కోర్ చేసిన వాళ్ళు అయితే నాకు కనిపించలే. కానీ నేనేం చెప్తున్నానంటే 65 68 వరకు వెళ్ళవచ్చు. ఇంకా బాగా చదివితే ఇక అది కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇక మరి పేపర్ ప్యాటర్న్ మారుతుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్ యొక్క వెయిటేజ్ వేరే ఉంటుంది, దాని కఠినత్వం వేరే ఉంటుంది, దాని హార్డ్నెస్ వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో అంత దూరం వెళ్ళి 80కి 75 70 కొట్టలేరు. కానీ మీకు ఒక 10 మార్కులు డిఎస్సిలో ఉన్నా, 7 మార్కులు డిఎస్సిలో ఉన్నా, 68 మార్కులు కొట్టుకున్నా నీకు ఈజీగా 74 మార్కులల్లా నీకు డిఎస్సి వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి వాళ్ళకి ఇంకా బెటర్, మీకు 66 65లో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది 100%. మళ్ళీ చెప్తున్నా, టెట్ పోయినసారి క్వాలిఫై కాని వాళ్ళు ఈసారి కొద్దిమంది క్వాలిఫై అయ్యారు, పోయినసారి ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఈసారి ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. పాత స్కోరే ఉన్నది. నీకు పాత స్కోర్ ఎంత ఉన్నా కానీ నో ప్రాబ్లము, కొత్త స్కోరు సంపాదించుకోవాలని ప్రయత్నించి మీరు విఫలం కావచ్చు. కానీ పాత స్కోర్తో ఇప్పుడు డిఎస్సి రాయండి. మళ్ళీ ఒక మాట, చాలామంది మళ్ళీ డిఎస్సి ఇప్పుడు వస్తుంది మళ్ళీ టెట్ పెడతాడా అంటున్నాడు. టెట్ మనకి ఇయర్లో ఎన్నిసార్లు అండి? 2 times. ఇప్పుడు ఆల్రెడీ 2025లో మనకి ఇక్కడ చూడండి మిత్రులారా, మనకు డిఎస్సి మనకు ఇప్పుడు రాబోతుంది ఏప్రిల్లో. అంటే మనకు 2025 సంబంధించిన టెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? మనకి జనవరిలో జరిగింది. నెక్స్ట్ టెట్ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్లో ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్ మీకు ఏప్రిల్లో వచ్చినా మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? జూన్లో ఉంటుంది. జూన్లో అండ్ సెప్టెంబర్లో అంటే ఏది ముందు జరుగుతుంది? టెట్ జరుగుతుంది. కాబట్టి మీకు టెట్కు డిఎస్సికి ఎలాంటి సంబంధం లేకుండా కనిపిస్తుంది. కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ డిఎస్సి పెడతాడు, తర్వాతనే టెట్ మళ్ళీ అవకాశము ఇస్తాడు కావచ్చు. నెక్స్ట్ టైం అనేది చూడాలి. కానీ ఈ డిఎస్సి అయిపోతే మళ్ళీ డిఎస్సి అయితే లేదు. ఇప్పుడున్న డిఎస్సికి గట్టిగా చదవండి, ఖచ్చితంగా 100% హార్డ్ వర్క్ చేయండి, ప్రభుత్వ టీచర్స్గా కొలువు తీరండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్.